ఏం నా నాదులో ఉన్నావు? పెద్దన్నయ్య గుర్తుకొచ్చాడా? పుట్టిన వెంటనే చనిపోయినా వాడు నా బిడ్డే కదమ్మా. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. పెద్దన్నయ్యకి మీరు అమ్మ కలిసి ఏదో పేరు పెట్టుంటారుగా, ఆ పేరేంటి? కార్తిక్. మీరు చెప్పేది ఇలాగేనమ్మా. మీ అమ్మ కూడా అప్పుడు ఆశ్చర్యపోయింది. కార్తిక్ మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మన జీవితమే మారిపోయిందమ్మా. సుబ్రహ్మణ్యాన్ని కార్తిక్ని మీ అమ్మ ఎప్పుడూ వేరు చేసి చూడలేదు. కార్తిక్ మన ఇంటికి వచ్చిన వేళ విశేషమో ఏమో వ్యాపారం బాగా పెరిగింది. అందరం సంతోషంగా ఉన్నాం. ఊరికి దూరంగా ఓ స్థలం కొన్నాను. అందులో ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే మన జీవితాలు హాయిగా గడిచిపోతాయనుకున్నాను. ఉన్నట్టుండి ఒకరోజు మీ అమ్మకు ఒంట్లో బాగోలేదు. ఏదో చిన్న గుండె నొప్పిలే అనుకున్నాను. చివరికి అదే మీ అమ్మ ప్రాణాలు తీసింది. డాక్టర్లు మీ అమ్మ ఎంతో కాలం బతకదని చెప్పారు. ఆసుపత్రికి చేతిలో ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. ఇష్టపడి కొనుక్కున్న స్థలాన్ని మీ అమ్మకు తెలియకుండా షేడ్ దగ్గర తాకట్టు పెట్టాను. కానీ మీ అమ్మ మాత్రం చివరి వరకు అది మన స్థలమే అనుకునేది. ఇల్లు కట్టకపోయినా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి సంతోషంగా గడిపోద్దాం అనుకునేది. అమ్మా నేను తీస్తానమ్మా. అమ్మ చనిపోలేదు, మనతోనే ఉందని సుబ్రహ్మణ్యం పట్టుబట్టి అమ్మ సమాధిని అక్కడే కట్టించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళమ్మ చనిపోయిందంటే వాడు ఒప్పుకోడు. ఆ స్థలంలో ఎప్పటికీ బతికే ఉందని వాడు ఇంకా నమ్ముతున్నాడు. చట్నీలో ఇడ్లీ నంచుకు తిన్నాం కదరా, ఇడ్లీలో చట్నీ నంచుకు తిని తొందరగా బయలుదేరు. 4 ఇడ్లీలు 2 దోశలు పార్సిల్. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం నేడు కూడా రావాలి. నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా? గట్టిలా ఇమీడియట్ గా వర్కౌట్ చేసేయచ్చు. లంచ్కొస్తావా, మంచికొస్తావా, కోరిందిస్తావా, కొన్న డిన్నర్ ఇస్తావా? రమ్మని 1000కి రమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. తుపాకీలా ఉందనుకుంటే లపాకీనా ఇది? ఏమైనా దీనికి 1000 రూపాయలు ఎక్కువే. ఇంకి నువ్వు తప్పించుకున్నావురా. ఎరా, ఈ వ్యాపారంలో ఏదో కాస్త చేదోడు వాదోడుగా ఉంటాం అనుకుంటే అమ్మాయిని చూసి పాట పడతావా? నువ్వు అనుకున్నట్టు కాదు, ఇది ఇంకో రకం. అడిగిందని సమాధానం చెప్పరా చవట. అవును, ప్రతిదానికి నేను ఒకటి దొరికాను నీకు. నీ కొడుకు వచ్చాడా కొట్టుకి? నన్ను అడుగుతురా, వాడిని అడిగావా? వాడు పని చేసి నిద్రపోతున్నాడు, నీకు నిద్రపోవడమే పని కదరా. వెళ్ళి పని పో. ఏదో చెప్పి నా నోరు మూయిస్తారు. యామిని, ఎక్కడున్నావు? 10 ఏళ్ళైంది నిన్ను చూసి. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు? నువ్విప్పుడు ఎలా ఉంటావు? టైం 10 అవుతుంది, ఇంకా నిద్రేంటి? నిన్ను ఆగవే, నిన్ను మంచి కళను మధ్యలో చెడగొట్టావు. పెద్ద కళ 10 ఏళ్ళగా యామిని గురించి కళలు కట్టున్నావు. నిన్ను నోరు మూయే. పెద్ద కళలు కట్టుతావే. అసలు యామిని ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఈసారి కూడా యామిని రాదు, నువ్వు దాన్ని కళ్ళ చేసుకోవాల్సిందే. ఎవరికి? సుబ్రహ్మణ్యానికి. ఎప్పుడు అడుగుతుంటాడే ఆ యామిని దగ్గర నుంచి వచ్చింది. యామిని దగ్గర నుంచా? లెటర్ ఇవ్వు, పరిగెత్తుకో, లెటర్ ఇవ్వు. ఏమైంది? అన్నయ్య, రక్తం వస్తుంది, నొప్పిగా లేదు? ఈ లెటర్ కంటేనా? సరే, ముందు చదువు. చదువు అన్నయ్య, ఏం రాసిందో? ఏంటి చూస్తూనే ఉండిపోతావా? చదవా? ముందు అమ్మ దగ్గర పెట్టి తర్వాత చదువుతాను.
ఓపెన్ చేస్తున్నాడు చదువుతున్నాడు చదవడం అయిపోయాకుంటుంది చూడు. ఏడు చేస్తాడేమో. 3 సంవత్సరాల మనం పంపించిన లెటర్ అని తెలిస్తే చంపేస్తాడు. వచ్చేవారు వచ్చేస్తానంది, ఇప్పుడు 3 ఏళ్ళు అంటుంది. ఏం చేయను? పాపం అమ్మవాడు. యామిని 3 ఏళ్ల తర్వాతగానే రాదని తెలిసి ఎంత ఫీల్ అవుతున్నాడో చూసావా? నువ్వు పనిచేద్దామా? యామిని ఈ ఊళ్ళోనే ఉందని వాడికి చెప్పేద్దామా? వద్దన్నయ్య, యామిని మా అన్నయ్యని పెట్టి మనం మంచి డ్రామా ఆడదాం. ఇప్పుడు ఎక్కడుందో, ఏం పని మీద ఉందో. హలో వదినా, బాగున్నావా? ఐఎమ్ ఫైన్, సూపర్. మేమందరం కలిసి ఇవాళ సినిమాకి వెళ్తున్నాం. వీలైతే నువ్వు వచ్చి మా అన్నయ్య ప్రేమని టెస్ట్ చేయి. ఓకే, కానీ నేనెవరన్న విషయం నీకు, నాన్నకి, కార్తీక్ అన్నయ్యకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఓకేనా? సరే సరే, కానీ అన్నయ్య నిన్ను తప్ప ఇంకెవ్వరిని కన్నెత్తి కూడా చూడ్డు. చూద్దాం. ఛాలెంజ్ ఛాలెంజ్. అదిరిపోయింది కదా? ఇది నీకు కాస్త ఓవర్గా ఉంది. రే, మనలాంటి వాళ్ళు వారానికి ఒకసారి ఇలాంటి చోటుకు వస్తేనే రిలాక్స్ అవ్వచ్చురా. అయితే బాడీ మసాజ్కి వెళ్ళు. అక్కడ చిలకల లాంటి అమ్మాయిలు మోకాళ్ళు బాగా మసాజ్ చేస్తారు కదా. చిలకలు గిలకలని తప్పుగా మాట్లాడుకో. యామిని తప్ప నేను ఇంకెవ్వరిని చూడను. ఏమన్నారు సార్? యామిని తప్ప నేను ఇంకెవ్వరిని చూడను. అయ్యా మీరు చూడండి అయ్యా, అయ్యా మీరు చూడండి అయ్యా. తమను చూస్తే మాత్రం మొత్తం అమ్మాయిలందరూ మీ వెనకాల వచ్చేస్తారా? ఈ కాలపు కుర్రాళ్ళు ఎలా ఉన్నారు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఒక లవ్, మధ్యాహ్నం లంచ్ ఒక లవ్ అని డెవలప్ అవుతున్నారు. నువ్వేమో అరిగిపోయిన రికార్డులాగా 12 ఏళ్ల నుంచి ఒకే పేరు చెప్తున్నావు. నువ్వెవరిని చూడవు, నన్ను చూడవు. ఒక మోడర్న్ బ్రెడ్ పీస్ మోడర్న్ డ్రెస్ లో మంచి స్టైల్ గా వెళుతుంది. దాని మీద జామ్ రాసి మిగ్గేయాలని ఉంది. నీ రేంజ్ కొంచెం ఓవర్ గా లేదు? వచ్చేసింది. సారీ సారీ. కళ్ళు కనిపించట్లేదా? మన కార్తీక్ అమ్మాయికి ఏదో గొడవైనట్టుగా ఉందిరా. అందరూ అమ్మాయి కనిపిస్తే చాలు. వస్తున్నాడా? వస్తున్నాడు. కంటిన్యూ. నీలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? సారీ మేడం, చేశానని చెప్పు. నేను పక్క మాట్లాడుతుంటే నువ్వేంటి తిక్కల దానిలా నవ్వుతున్నావు? బావా! నా ముద్దుల రాంపండు బావా! రాంపండు బావా వాడవడు. ఈడు ఇడ్లీ కొట్టు సుబ్రహ్మణ్యం గాడు. ఏంటి? సుబ్రహ్మణ్యమా? అవును. రాంపండు కదా? కాదు. నేను మా బావ అనుకున్నానే. అమ్మయ్యా, ఇంకా నయం. ఈ వెనిలా ఐస్ క్రీమ్ ఈ వెర్రిబాగులు మరదని హడిల్ చచ్చాను. ఏం చేసావన్నయ్యా? నేనేం చేయలేదమ్మా. ఏంటి? ఏం చేయలేదా? నేను మీ రాంపండు బావని కాదని చెప్పొచ్చు కదా. ఏమండి, నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? నేను అప్పుడే చెప్పనిచ్చేది చక్కగా పెట్టించుకోవడమేనా? మొత్తం దోసేయొచ్చు కదా. నేను రాంపండుని కాదు సుబ్రహ్మణ్యం అని చెప్పొచ్చు కదా. నువ్వు నా బావ. అయ్యో, మా బావకి నేను నా మొహం ఎలా చూపించను? ఏం సమాధానం చెప్పు? ఏమండి, మీరే అడగండి. సరే, అందుకని మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో తోయించి మక్కిలు ఎరగదనించడం, లేకపోతే రౌడీలు. ఏమండి, ఇదేం తప్పు కాదండి. ఏంటి తప్పు కదా? నీ కాబోయే పెళ్ళం ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా? తను అలా చేస్తే చచ్చిపోద్ది. అంటే నేను చచ్చిపోమంటావా? నీకోసం నేను చావాలా? అంత సీన్ లేదులే. నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు కిస్ ఇచ్చేప్పుడే వచ్చావు. ఇది చాలే. రే ఇడ్లీ కొట్టు, నీకుంది చూడు. ఏంటి? సుబ్రహ్మణ్యం, ఏమైనా నువ్వు నాకంటే వయసులో చిన్నపిల్లాడివి. ఇదేంటి మన ఎంకి మనల్ని ఇంత మాట అడిగాడని తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు. సుబ్రహ్మణ్యం, కసక్కన ఒకటి ఇచ్చిందే, అది ఎలా ఉందరా?